అమ్మా సుధా, అమ్మా సుధా, అమ్మా సుధా, అమ్మా సుధా. ఎంత మంచి విషయం చెప్పారమ్మా. పోనీలేండి, ఇన్నాళ్ళకు ఆ దేవుడు చల్లగా చూసి మీరు మీ అన్నయ్యని కలుసుకునేలా చేశాడు. నిజంగా చాలా ఆనందంగా ఉంది లచ్చమ్మ. ఈ ఊరికి తిరిగొచ్చినప్పుడు నా కూతుర్ని గుర్తు చేసుకుని చాలా బాధపడ్డాను. ఇక్కడికి ఎందుకు వచ్చానని దిగులు పడ్డాను. ఇదిగో ఇలా మా అన్నయ్యని కలవడానికే ఆ దేవుడు ఇక్కడికి రప్పించాడు అనిపిస్తుంది. కారణం లేకుండా ఆ దేవుడు ఏదీ చేయడమ్మా. మీరు మీ అన్నయ్యని కలుసుకున్నట్టే మీ కన్నబిడ్డ కూడా త్వరలోనే మీకు దగ్గరవుతుందమ్మా. నేను కూడా అదే కోరుకుంటున్నాను లచ్చమ్మ. అమ్మగారు, అయ్యగారు వచ్చేసినట్టున్నారు. అమ్మగారు, మీరు చెప్పిన సరుకులు సూపర్ మార్కెట్ నుంచి తెచ్చానమ్మా. ఏ సూపర్ మార్కెట్ లో తెచ్చారు? మీరు ఎప్పుడూ తీసుకొచ్చే దగ్గరే తీసుకొచ్చానమ్మా. ఆయన మాటలోకి వచ్చారా? వచ్చారమ్మా. ఆయనకి అక్కడెవరు నచ్చరు కదా, అందుకే కోపంగా ఉన్నట్టున్నారు. కాదమ్మగారు, సార్ కాస్త బాధలో ఉన్నారు. బాధలోనా? ఎందుకు? సూపర్ మార్కెట్లో ఏం జరిగిందంటే, మీరు విజయేంద్ర ప్రతాప్ గారి కోడల్నండి. మనుషులు ఒక్కొక్కప్పుడు ఫస్ట్రేషన్స్ కు లోనవుతారు. ఆ ఫస్ట్రేషన్స్ లో ఒకరి మీద కోపం మరొకరి మీద చూపిస్తారు. అది తప్పు అని రియలైజ్ అయినప్పుడు మనిషిలో గిల్టీ కాన్షియస్ మొదలవుతుంది. భర్త పోయిన ప్రమీల అమ్మగారిని చూసి సారు చాలా బాధపడ్డారమ్మా. సారీ కూడా చెప్పారమ్మా. నేనే ఆశ్చర్యపోయాను అనుకోండి. ఆయన చేసిన తప్పేంటో ఆయనకి ఇప్పుడిప్పుడే తెలిసొస్తుందన్నమాట. భోంచేస్తారా? ఆకలిగా లేదు, తర్వాత తింటాను. మీరు ఆకలితో ఉన్నంత మాత్రాన మీరన్న మాటలతో బాధపడ్డ మనసులు శాంతపడవులేండి. మా అన్నయ్య నడి రోడ్డు మీద నిలబెట్టి లేనిపోని మాటలని బాధ పెట్టారు. చివరికి కొడుకు చావును గుర్తు చేసి మరీ క్షోభపడేలా చేశారు. ఇవాళ భర్త పోయిన అమ్మాయిని చూసి జాలిపడ్డారు. కోపంలో మీరనే మాటలు ఎంతగా బాధిస్తాయో ఇప్పటికైనా అర్థమైందా మీకు? అది సార్, మీరు ఎందుకలా ఉన్నారంటే చెప్పాను సార్. పైడ్రా చెప్పకపోతే మాత్రం మీరు ఎక్కడ ఎలా ఉంటారో ఎలా ఆలోచిస్తారో నాకు తెలియదంటారా? సుధా, నాకు మీ అన్నయ్య మీద కోపం ఉండటంలో అర్థం ఉంది. కానీ ఆ కోపంలో మీ అన్నయ్య కొడుకు పేరు తీయటం మాత్రం తప్పే. అందుకే ఆ అమ్మాయికి సారీ చెప్పాను. నౌ ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్. మాట అనేసి బాధపడే కన్నా అనే ముందు ఆలోచించడం మంచిది కదా. స్టాప్ ఇట్ సుధా. ఏమిటి ఎప్పుడూ లేనిది నాతో ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటున్నావు? నీలో ఏదో కొత్త ధైర్యము నమ్మకము కనిపిస్తున్నాయి. బహుశా నువ్వు మీ పుట్టింటి వాళ్ళకి దగ్గర కావాలని ఆలోచిస్తున్నావేమో. నెవర్. అది మాత్రం జరగదు. అది మీరెలా డిసైడ్ చేస్తారు? నా పుట్టింటికి దూరం అవ్వాలని రాసుంది, దూరం అయ్యాను. మళ్ళీ దగ్గర అవ్వాలని రాసుంటే దగ్గరవుతాను. వీటిని ఎవ్వరూ ఆపలేరండి. అలాగే నా కూతురు నాకు దగ్గరవుతుందనే నమ్మకం కూడా కలుగుతోంది. దేవుడు అన్యాయం చేయడనే ధైర్యం నాది. డామ్ ఇట్. అసలు నిన్ను ఈ వైజాగ్కే తీసుకురాకుండా ఉండాల్సింది. 20 ఏళ్లుగా పుట్టింటి ఊసెత్తన నువ్వు ఇక్కడికొచ్చిన దగ్గర నుంచి వాళ్ల గురించి ఆలోచిస్తున్నావు. పుట్టిల్లు, కూతురు, ఇవి తప్ప వేరే ఆలోచనే లేదు నీకు. కాంపిటీషన్ అవటంతోటే మనం ఈ వైజాగ్ నుంచి వెళ్లిపోతున్నాం. అప్పుడేం చేస్తావో చూస్తా. మళ్ళీ చెప్తున్నాను,
ఇక్కడికి రావడం నీ ప్లానే కావచ్చు, కానీ వెళ్ళడం మాత్రం ఆ దేవుడి ప్లాన్లో ఉండాలి. అప్పుడే వెళ్ళగలం. లేదంటే ఇక్కడే అందరితో కలిసే ఉంటాం. సుధా, సుధా, ఇంతకీ ఎందుకు రమ్మన్నావు అన్నయ్య? మీ అందరికీ నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటన్నయ్య అది? అది I know. Hey Ganga, you pregnant, right? Congratulations. అయ్యో కాదత్తయ్య గారు. ఏమండి ఇంగ్లీష్ మేడం గారు, మీరు ఫ్లోలో అన్నా ఏండానికి ఆ మాట చాలా బాగుందండి. ఏడంతా బా నన్ను అసలు విషయం చెప్పనిస్తారా, లేక మీ ఇష్టానికి మీరు మాట్లాడుతూనే ఉంటారా? త్వరగా చెప్పన్నయ్యా, లేకపోతే అమ్మ గెస్సింగ్ లో ఎక్కువైపోతాయి. రేపు మన ఇంట్లో పండగ జరగబోతోంది. అదేంటో కాదు, పెదనాన్న పెద్దమ్మల షష్టి పూర్తి. వావ్, సూపర్ అన్నయ్య.